బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనల గ్రంథంలో పెద్ద చెప్పండి 40వ అధ్యాయం 12వ వచనం చదువు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తెల్ల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. 40వ కీర్తన 12వ వచనం. ఈ వచనంలో 3 సంగతులు ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటిది, లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు. రెండోది ఏమన్నాడు? తన దోషములను గురించి ప్రస్తావించాడు. మూడవది, తన హృదయము అధైర్యపడి ఉన్నది, భయపడి ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ పై మాట క్రింది మాట మీకు తెలుసులే, కానీ ఆ ఒక్క మధ్యలో మాట తీసుకుంటాను నేను. నా దోషములు నన్ను పట్టుకొని ఉన్నవి, పట్టుకోవడానికి తరుముతున్నాయి, అవి నా తల వెంట్రుకల కంటే మించినవి. ఒక్కసారి మీరు ఆలోచించండి, దావీదు నిజంగా అన్ని పొరపాట్లు చేశాడా? అన్ని తప్పులు దావీదు జీవితంలో ఉన్నాయా అంటే మనకేం తెలుసు? ఆయన పర్సనల్ లైఫ్ అది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు చాలా తప్పులు చేశారా, కొన్ని తప్పులు చేశారా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరేం సమాధానం చెబుతారు? నేను చాలా చేశాను అంటారా? లేదు బ్రదర్, అన్ని ఎక్కువేం చేయలేదు, ఏదో చిన్న కొన్ని చేశాను అంటారా? ఏమంటారు మీరు? చాలా చేశాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను చాలా తప్పులు ఉన్నాయి నా జీవితంలో. గుడ్, చాలా తప్పులు ఉన్నాయి అంటేనే ఎక్కువ చేతులు ఎత్తారు. అని కొద్ది తప్పులే ఉన్నాయనే చెప్పలేము. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మన తప్పులు నోటి ద్వారా, కళ్ళ ద్వారా, తలంపుల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా మనం చేసిన సమస్త తప్పుల్ని లెక్కేసుకోవడానికి మనకు లెక్కే వేల్దాం అన్నీ ఉన్నాయి. అది లెక్కకు మించినవి అని చెప్పొచ్చు. నాకు తెలిసి మీరు అంత తప్పులేం చేయట్లా. నాకు తెలిసి మీరు అసలు ఏ తప్పు లేని వాళ్ళనే కనపడుతున్నారు నాకు. అందుకే పాపినైన నన్ను నీవు కనికరించినావు, పరలోక పౌరత్వం నాకు ఇచ్చావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యం ఇచ్చావని మిమ్మల్ని గుర్తు చేసుకొని పాడుకున్నా. అంటే మీరందరూ ఏ దోషము ఏ తప్పు లేని పరిపూర్ణ పరిశుద్ధులు, నేను మాత్రం దోషిని అన్నట్టు ఫీల్ అయిపోయి పాడుకున్నా. ప్రభువుకు స్తోత్రం. అంటే మీ అందు నాకే దోషం కనపట్ల, బాగున్నారు, నాకంటే మంచిగా ఉన్నారు, అన్ని విషయాల్లో నాకంటే క్రమంగా ఉన్నారని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంది చెప్పనా? ఏంది మేము నీకంటే బాగుంది, మా అందరికి అడిగి నువ్వే బాగున్నావని మా ఫీలింగ్ అంటారు. అవునా? కానీ మన ఇద్దరు ఫీలింగ్ తప్పే. మీరు బాగున్నారని నేను అనుకుంటాను, నేను బాగున్నానని మీరు అనుకుంటారు. ఇద్దరం తేడా అని దేవుడికి తెలుసు. ఏంది? ఇరువురు కూడా దోషులమే. రెండవ దేవుడు తెలుసు, మనకు కూడా మన పర్సనల్ తెలుసు. మనకు ఎలాంటి తలంపులు వస్తాయో, ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఎలాంటి క్రియలు మనం చేయబోనుకుంటామో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. డౌట్ లేదుగా. ఇప్పుడు దావీదు పర్సనల్స్ మనకేం తెలుసు? కానీ దావీదు అంటాడు, నా దోషాలు ఎన్ని అంటే నా తల వెంట్రుకల కంటే విస్తారం అన్నాడు. సరే, దావీదు ఈ మాట అన్నాడు కదా. ఇప్పుడు దావీదుని గురించి దేవుడేమంటాడో చూద్దాం. దావీదుని గురించి దేవుడేమంటాడో చూద్దాం. ఇందాక సలోమి చదివింది. సలోమి, ఏం టెన్షన్ పడవాకు, 69వ కీర్తన 4 చదువు, ఉంది, దాంతో కూడా పనుందిలే, చదువు. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు.
నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. అక్కడ కూడా ఇక్కడ దోషాలు ఎన్నున్నాయో శత్రువులు అంతమంది ఉన్నారంటున్నాడు. దోషాలకు తల వెంట్రుకలే చూపించాడు. నిర్నిమిత్తముగా పగబట్టే వాళ్ళను కూడా అంతమందిని చూపించాడు. ఏదో ఆ కాసేపు కోపట్టం కాదంట. పగబట్టడం అంటే ఏంటో తెలుసా? పగ అంటే వాయిదా వేయబడిన కోపం. ఏమండి, పగకి ఎన్నో నిర్వచనాలు ఉండొచ్చులే, కానీ ఒక నిర్వచనం వాయిదా వేయబడిన కోపం. వీడిని తన్నాలి, కానీ ఇప్పుడు కాదు టైం. అనుకూలత చూసి తన్నాలి వీడిని. అర్థమైందా? పగ. చిక్కకుండా పోతావా? ఆగురా, నీ సంగతి చెబుతా, నీకు టైం పెట్టాలే, ఆగు. వాయిదా వేసుకున్నాడు అన్నమాట, కోపాన్ని తీర్చుకోవడానికి. పగ. దేవుడు కూడా పగబడతాడంట, తెలుసా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నా అన్నాడు. అంటే ఆయన కూడా మనల్ని తన్నాలనుకుంటాడు, కానీ డేట్ పెట్టుకుంటాడు. కోపం వచ్చిందని వెంటనే తన్నాడు, డేట్ రాసుకుని, నీకు ఫలానా తారీఖు నిన్ను తంతా. నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా నా మీద పగబట్టువారు, కారణం లేకుండా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. వారు దేన్ని బట్టి శత్రువులు అయ్యారు అంటే అబద్ధాన్ని బట్టి శత్రువులు అయ్యారు అంటాడు. దేన్ని బట్టి? అబద్ధమును బట్టి. అంటే దావీదు అబద్ధం ఆడాడని వాళ్ళు శత్రువులు అయ్యారా? లేకపోతే వారు తాము అబద్ధీకులైనందున శత్రువులు అయ్యారా? సత్యం పక్షంగా దావీదు నిలిచాడు. సత్య వ్యతిరేకులైన వాళ్ళు సాతాను చేత ప్రేరేపించబడతారు. వారు కారణం లేకుండానే పగబడతారు. ఎంత అంటే ఎంత దారుణంగా ఆయన గురించి ఆలోచించారో, ఎన్ని రకాలుగా ఆయన చిక్కించుకోవాలని చూశారో, అవన్నీ కూడా కీర్తనలో వర్ణించి రాసుకుంటాడు ఆయన. టోటల్గా సంఖ్య చెప్పాడు. అబద్ధమును బట్టి శత్రువులైన వారు, కారణం లేకుండా పగబట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు అన్నాడు. దానికి ముందు మనం చెప్పుకున్నాం దోషములెన్ని తల వెంట్రుకల కంటే మించినవి. అంత శత్రువులు కూడా. నేను అనుకుంటాను, మామూలుగా భౌతికమైన శత్రువులు ఉంటారు, మన దోషాలు కూడా మనకి శత్రువులే. మన దోషాలు కూడా మనకు శత్రువులే. ఈ బయట శత్రువులు, లోపటి శత్రువులు. బయట శత్రువులు దొరికినప్పుడే దాడి చేస్తారు. అప్పటిదాకా పగబెట్టుకొని ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా విండి తొక్కాలా అని చూస్తుంటారు. ఇక ఈ శత్రువులు కాకుండా మనకు అంతర్గత శత్రువులు కొన్ని ఉన్నాయి. భౌతికంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని, భౌతికంగా మనల్ని దెబ్బతీయాలని, శారీరకంగా మనల్ని పాడు చేయాలని చూసే శత్రువులు కొంతమంది ఉంటారు. దావీదుకున్నట్టే మనుషులందరికీ ఉంటారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మనం నచ్చుతామా? మరి ముఖ్యంగా సత్యాన్ని ప్రేమించి సత్యం పక్షంగా వచ్చాం గనుక ఖచ్చితంగా కొంతమందికి మనం శత్రువులు అవుతాం. కొంతమందికి మన ప్రవర్తన నచ్చదు, మన వ్యవహారం నచ్చదు. మళ్ళీ వాడికి మనం చేసే అన్యాయం ఏమీ లేదు, వాళ్ళకి మనం చేసే కీడేం లేదు. కానీ మనం బాగున్నాం, క్రమంగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం, ఆత్మీయంగా ఉన్నాం, మన దేవుడి గురించి గొప్పగా మాట్లాడుతున్నాం, వాడికి బాగలా, అది నచ్చలా, కడుపు మంట. ఎంత పగ అంటే మనం ఎప్పుడు దెబ్బతింటామా, ఎప్పుడు నాశనం అవుతామా, ఎప్పుడు పాడైపోతామా, దాన్ని బట్టి వాడు అతిశయిద్దామా అని చూస్తూ ఉంటారు. సత్యం కోసం నువ్వు అడుగు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా అబద్ధీకులందరూ నీకు శత్రువులు అవుతారు. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. సత్యాన్ని ప్రేమించే సత్య సంబంధులు ఉన్నారు, అబద్ధాన్ని ప్రేమించేటువంటి సత్య ద్వేషులు కూడా ఉన్నారు. వీడికి సత్యం అంటే ఇష్టం ఉండదు, అబద్ధం అంటే ఇష్టం. ఈ అబద్ధాన్ని ప్రేమించే రకాలు ఉన్నారే, వీళ్ళందరూ గ్రూపు. సత్యాన్ని ప్రేమించి మనం సత్యం కోసం వచ్చినప్పుడు సత్య సంబంధులందరికీ మనం ఇష్టం అవుతాం. కానీ ఈ అబద్ధపు గుంపు ఉందే, దానికి మనం శత్రువులం. వాడి జోలికి మనం పోయామా, వాడిని ఏమన్నా కదిలిచ్చాం? నో నో నో.
మనం సత్యంలో ఉన్నాం, అది నచ్చలా. అందుకే నిర్నిమిత్తముగా పగ, ద్వేషం. ఎట్లనన్నా పాడు చేయాలి, నాశనం చేయాలనే ఆశ. ఇది భౌతికంగా. అంతర్గత శత్రువులు అన్నాను. బయట నుంచి మనల్ని పాడు చేయడానికి వచ్చే శత్రువుల్లో మనుషులు ఉంటారు, సైతాను కూడా ఉన్నాడు. వాడు మనకి లోపటి శత్రువు కాదు, వెలపటి శత్రువే. ఎవరు? సైతాన్ కానీ దురాత్మలు కానీ మనం పోరాడే అన్నీ వెలపటి శత్రువులు. అయితే మన అంతరంగంలో మన అంతర్గత శత్రువులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి మన శరీరం, రెండవది మన దోషం. మన దోషాలు కూడా మనల్ని తరుముతాయని మీకు తెలుసా? మన దోషాలు, మన అపరాధములు, మన పాపములు మనల్ని తరుముతాయని మీకు తెలుసా? దేవుని వాక్యంలో ఉంది. మోషే అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త అన్నాడు. పాపము పాములాగా పొంచి ఉంటుంది అన్నాడు. సంఖ్యాకాండంలోనేమో మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటాడు. ఆదికాండము 4లోనేమో సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. వాకిటి దగ్గర పొంచి ఉండే ఏంటి? సర్పాలు. ఎప్పుడు బయటికి లోపల తిరుగుతూ ఉంటాం కదా, వాకిటి దగ్గర పొంచి ఉండి కాలు అట్లా పెట్టగానే టపామను కొట్టడానికి. సత్క్రియ చేయకపోతే, చేయాల్సిన మంచి పని చేయకపోతే, చేయకూడని పనులు చేయించడానికి వాకిట పాపం పొంచి ఉంటుంది అన్నాడు. చెయ్యబోయే పాపం పొంచి ఉంటుంది, చేసిన పాపమేమో తరుగుతుంటుంది. మళ్ళీ చెప్తా, సత్క్రియ చేయకుండా మనం ఖాళీగా ఉంటే పాపం చేయటానికి మనం ప్రేరేపించబడతాం. వాకిట్లోకి వచ్చి ఉంటుంది, అది చేయబోయే పాపం. అది శత్రువే కాచుకొని ఉంటుంది, ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని. చేసిన పాపాలు ఉన్నాయి, అవి శత్రువులే, అవి తరుగుతూ ఉంటాయి మనల్ని. అందుకే నా దోషములు నా తల వెంట్రుకల కంటే మిక్కుటమైనవి, అవి నన్ను తరుముతున్నాయి, నా హృదయం అధైర్యపడింది అన్నాడు 40లో. చదివారు కదా ఇందాక. ఒక పాయింట్ ఏంటంటే, దావీదు సాక్ష్యమేమో నా దోషాలు నన్ను తరుముతున్నాయని. 3 రకాల శత్రువులు చెప్పాను. 1 బయట శత్రువులు, 2 అంతర్గత శత్రువులు అంటే మన శరీరం, 3వది మన దోషములు, మన పాపములు మనకు శత్రువులండి. అర్థమైందా? ఇంకొకటి, మరణం కూడా శత్రువే. మరణం కూడా శత్రువే. కడపట నశింపజేయబడు శత్రువు మరణము అన్నాడు. సరే, ఈ మరణాన్ని పక్కన పెడదాం. 3 రకాల శత్రువులు. 1 వెలుపటి శత్రువులు, 2 రకాలేమో అంతర్గత శత్రువులు. 1 శరీరం, 2 దోషములు. వెలుపటి శత్రువులకి అవకాశాలు ఇవ్వాలి అంటే ఈ అంతర్గత శత్రువులు సపోర్ట్ చేస్తాయి. సాతాను వచ్చి మన మీద అటాక్ చేయాలంటే మన శరీరం వాడికి కోఆపరేట్ చేసిద్ది. కాబట్టి ఫస్ట్ వాడికంటే ముందు మన శరీరాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వాడు మన మీద అటాక్ చేయడానికి దారి చూపించేది ఇదే. వీడు మనతోనే ఉంటాడు, కానీ మన కొంప ముంచుతాడు అన్నమాట. ఎవడు? ఈ శరీరం గాడు. వీడికి పైత్యం పెచ్చు. వీడు దేవుణ్ణి ఇష్టపడాడు. ఎవరు వాడు? చెప్పండి పెద్దగా. మన శరీరం గాడు. వీడికి దేవుడు అన్నా, దేవుడి కార్యాలన్నా ఇష్టం ఉండదు. వీడికి పైత్యం పెచ్చు. వీడు ఆత్మకు నిరంతర వ్యతిరేకంగా అపేక్షిస్తూ ఉంటాడు. గలతీ పత్రిక 5:17, రోమా 7:18. జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకో అంతే. ఆత్మకు విరోధంగా అపేక్షిస్తూ ఉంటాడు ఈ శరీరంగాడు. సాతాను చెప్పే వాటికి చెవొగ్గుతాడు, కానీ దేవుడు చెప్పే వాటికి ససేమిరా అంటాడు వీడు. అందుకే వీడిని ఎండగట్టి వీడిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఉపవాసం. వీడికి ముప్పోట్లా మేపామంటే ఇక మన మాట ఇండు.
ప్రార్థన చేద్దామంటే నా వల్ల కాదంటాడు, దేవుడితో గడుపుదామంటే నా వల్ల కాదంటాడు, పరిశుద్ధంగా ఉందామంటే నేను ఉండలేను అంటాడు. దేవ వ్యతిరేకమైన కార్యకలాపాలకు నిరంతరం మనల్ని రేపునది శరీరము, శరీరానుసారమైన మనస్సు. ఇదే వెలపటున్న శత్రువుకి అవకాశం ఇచ్చేది. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర క్రియలు నెరవేర్చరు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఉన్నాయి. ఆత్మానుసారమైన మనస్సు జీవం, శరీరానుసారమైన మనస్సు మరణం. జాగ్రత్త అని శరీరాన్ని ఏమన్నాడు తెలుసా? ఆత్మ చేత శారీరక క్రియలను చంపండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత శారీరక క్రియలను చంపండి అన్నాడు. దాన్ని ఎప్పటికప్పుడు చేయకపోతే, అలాగా నియంత్రించకపోతే, కంట్రోల్ చేయకపోతే మనల్ని భ్రష్టత్వంలో తీసుకెళ్ళిద్దని 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27 నుంచి చదివితే పౌలు గారు చెప్పాడు. ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకుని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడా? కాబట్టి దీన్ని నిరంతరం కంట్రోల్ చేసుకునే ప్రక్రియలో మనం మెలకుగా ఉండాలి. శత్రువుకి అనుకూలమైన టైం ఎప్పుడంటే మన ఏమరపాటే. ఎప్పుడు మనం ఏమరపాటుగా ఉంటామో అప్పుడే వాడు మనల్ని అటాక్ చేస్తాడు. కాబట్టి రెగ్యులర్గా మన పక్కలోనే ఒక పాము ఉన్నట్టుగా మన పక్కనే మన శత్రువు నిరంతరం మనతోనే ఉంటున్నాడు. ఎవడాడు? ఏం నాశనం చేయటానికి? ఆత్మను నాశనం చేయటానికి. కనుక ఈ శరీరం గాడిని ఎప్పటికప్పుడు సిలువేస్తూ ఉండాలి. ఏం వేస్తూ ఉండాలా? అందుకే ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ప్రతి దినము తన్ను తాను ఉపేక్షించుకొని, నెలకోసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, సంవత్సరం అన్నాడా? ఎవ్రీడే, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. శరీర క్రియలో, శరీర కార్యములో సిలువ వేయబడాలి. ఆత్మ సంబంధమైన జీవితానికి పెద్ద పీట వేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. ఇక బయట సైతాను గాడైనా 100 దెయ్యాలైనా 100 దురాత్మలైనా ఏం చేయలేదు. ఈ వెధవ జాగ్రత్తగా ఉండాలి. ఏ వెధవ? మన శరీరం అనే వెధవ ఒకడు ఉన్నాడు, ఉండమన్న చాటు ఉన్నాడు. వాడిని ఒక్కని కానీ మనం గ్రిప్పులో పెట్టుకోగలిగితే మన చుట్టూ 1,000,000 దెయ్యాలు ఏకమే వచ్చినా మన శిరము మీది శిరోజములలో ఒకదాన్ని నువ్వు పెకలింపజాలవు. అందుకే పౌలు గారు అన్నాడు, బయట వాడి మీద అటాక్ చేయడానికి ముందు నా మీద నేనే అటాక్ చేసుకుంటున్నాను అన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం మీకు ఈ పాయింట్ని నొక్కి చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంటారు బాగానే. ఫస్ట్ ఎట్ అటాక్ చేస్తున్నాడంట? సైతాన్ మీద అటాక్ చేయటానికి కుదిరిద్దా? కానీ వాడికి లోబడేటువంటి తత్వం దీనిలో ఉంది కనుక దీన్ని నోరు మూపిస్తే ఇక వాడు వచ్చిన ప్రయోజనం లేదు, వాడేం చేయలేడు. కాబట్టి వాడు శత్రువు, సాతాను శత్రువు కంటే ముందు నా శరీరమే శత్రువు, నన్ను నేను చూసుకోవాలి, నా శరీరమే డేంజర్ అని ఎప్పటికప్పుడు శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. ఆత్మచేత శారీరక క్రియలను చంపుతూ ఉండాలి.